ఎథిక్స్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో గోరా గారు మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అని అనేకమైన మూఢనమ్మకాల గురించి ఆయన నాస్తిక దృష్టితో పరిశీలించి నాస్తిక దృష్టితో దాని గురించి ఆయన వివరించారు. ఈ రోజున పిప్పి పన్ను అనే విషయం మీద మాట్లాడుతున్నారు. ఆయన పిప్పి పన్ను గురించి చెబితే ఏమంటే సాధారణంగా కొంతమంది అనుమానం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే పిప్పి పన్నులో పురుగులు ఉంటాయని. ఇది ఒక రకమైన మూఢనమ్మకం ఉంది. పిప్పల్లో అందుకని కొంతమంది మోసగాళ్ళు ఆ నోట్లో ఊరికే అలా ఏదో పురుగులు పెట్టి తెలియకుండా చేతిలో పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటాడు పుప్పు, ఇక్కడేమో పురుగు పెట్టుకుంటాడు అంటాడు. తీసి పడే చూసావా అక్కడ పురుగు తీసాను, నీ పుప్పని దానివల్లే అంటాడు. అక్కడ ఏదో పసరు పోస్తాడు. ఇది మామూలుగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు అందరికీ ఈ పళ్ళ డాక్టర్లు అందుబాటులో వచ్చాక ఈ రకమైన మోసాలు చాలా వరకు తగ్గిపోయి సైన్స్ అడ్వాన్సెస్ జనాలు చదువుకోవడం వల్లే కూడా ఈ మూఢనమ్మకాలు. ఎందుకంటే పిప్పి పళ్ళు ఎందుకు వస్తాయి, ఏమిటి, దాని చికిత్స ఏమిటి అని తెలిసాక ఈ మోసం. పూర్వకాలం ఇలాంటి చాలా ఎక్కువ ఉండేవాళ్ళు. గోరా గారు ఈ పుస్తకం ఇది రాసింది ఇప్పుడు ఒక 50-60 ఏళ్ల క్రితం, అది 60-70 సంవత్సరాల క్రితం రాసింది ఇది. అప్పుడు పిప్పని గురించి ఇప్పుడే పల్లెటూరులో కొంతమందికి ఈ మూఢనమ్మకం ఉంది, పిప్పనిలో పురుగులు ఉంటాయి. దాని మీద గోరా గారు అప్పుడు చేసింది అజ్ఞానం అంధకారం. అజ్ఞానం అంధకారం. అజ్ఞానం అనేది ఒక చీకటి వంటిది. చీకట్లో మనిషి ఏముండదు. అలాగే అజ్ఞానం ఉన్నట్టయితే ఆ మనిషికి ఆలోచన శక్తి ఉండదు, ఆలోచన ఉండదు. అజ్ఞానం అంటే ఆలోచన ఉండదు. అదే అంధకారం అంటే అజ్ఞానంలో ఆలోచన ఉండదు. రోడ్డు మీద కార్లు, బండ్లు, మనుషులు కిక్కిరిసి అటు ఇటు నడుస్తున్న పగలు నిర్భయంగా వాటి మధ్య నడిచిపోగలం. అదే చీకటి రాత్రి దీపంలో కూడా ఉంటే, రాత్రిపూట నేట్లయితే దీపం లేకుండా ఉంటే రోడ్డు మీద నడిచేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నప్పటికీ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా భయపడతాం. పగలనుకోండి రోడ్డు మీద కార్లు, బస్సులు, బండ్లు వెళ్తున్నా సరే కనబడుతుంటే కదా తప్పించుకు చక్కగా రోడ్డు దాటి వెళ్తాం. అదే మీరు రాత్రిపూట అక్కడ లైట్లు లేవనుకోండి, చీకటిగా ఉందనుకోండి, అన్ని బండ్లు, రాళ్ళు, బస్సులు ఏం లేకపోయినా కొద్దిగా అయినా దాటడానికి భయపడతారు, రోడ్డు దాటడానికి భయపడతాం. ఎందుకని ఏది చెట్టు కూడా ఎందుకు కనబడదు కదా, దగ్గరికి వచ్చేది కనబడదు కదా, అంచేత ఆ రంగ భయం ఉంటుంది, భయపడతాం. పగలైతే ముందు ఏముంటుందో మనకు తెలుసు, రాత్రి అయితే ముందు ఏమైనా ఉందో లేదో కూడా మనకు తెలియదు. అంచేత చీకట్లో భయం వేస్తుంది. అజ్ఞానం చీకటి వంటిది. అందుకనే అజ్ఞానం అంధకారం అన్నారు. అజ్ఞానం చీకటి వంటిది. విషయం ఎంత చిన్నదైనా దాని గురించి తెలియకపోగానే భయం వేస్తుంది. ఉరుములు మెరుపులు చూసి అజ్ఞానావస్థలో భయపడేట్లే రకరకాల వ్యాధులను చూసి కూడా తెలియనప్పుడు మనిషి భయపడతాడు. కలరా దేవత, మసూసి పిశాచి, వాటి కొలువుల మంత్రాలు ఇవన్నీ అజ్ఞానం, భయం వెంట వచ్చినవి. కలరావు దేవత అనుకోవడం, మసూసి పిశాచి అనుకోవడం, ఇలాగ రకరకాల నుండి వాటికి మంత్రాలు చదవడం ఇవన్నీ కూడా అజ్ఞానం నుంచి భయం నుంచి వచ్చాయన్నమాట. దేవతల్లోనూ మంత్రాల్లోనూ నమ్మకం పెరిగిపోతే అసలు విజ్ఞాన హేళన దృష్టితో తోసిపిస్తాడు. ఎప్పుడైతే మరీ ఇటుమచ్చంగా మనిషి ఆలోచన మానేస్తాడు, దేవతలు నమ్ముతాడు, బాగా దేవతలు నమ్ముతాడు అని దేవతలు నమ్ముతుంటే ఇక విజ్ఞానంతో మనం చెప్పినాక వినరు వాళ్ళు, వాళ్ళ బుర్రకి పట్టేసింది మత్తు. అందుకని కార్ల్ మార్క్స్ అంటాడు మతం మత్తు మందు వంటిది. ఇంకోటికి ఏం బుర్రకెక్కదు, ఎంత వెనకాల సైన్స్ ఎంత సరే ఏది చెప్తున్నా సరే బుర్రకెక్కదు. ఆ మతం ఇది అంతే. ఆస్తికత్వంలో ఉన్న వాళ్ళకి చాలామందికి అంతే. వాళ్ళ బుర్రకి ఆ పట్టిన అజ్ఞానమే అదే నిజం అనుకుని దాంట్లో కొట్టుకుపోతూ ఉంటారు. అంచేత మతం మత్తు మందు వంటిది లాగానే అజ్ఞానం కూడా అలాగే ఉంటుంది. మరి దేవతల్లోనూ మంత్రాల్లోనూ నమ్మకం పెరిగిపోతే అసలు విజ్ఞానాన్ని హేళన చేసి తోసిపుచ్చారు. మరియు దారిద్ర్యం హెచ్చుగా ఉన్నప్పుడు జబ్బులకు మందులు పుచ్చుకోలేక, దారిద్ర్యం ఎక్కువ పుచ్చుకోలేక మంత్రాలను రక్షరేఖలతోనూ విభూతితోనూ సంతృప్తి పొందుతారు. మంత్రగాల మోసం కూడా పట్టుకోడు కోసమే. అందరికీ కూడుగుడ్డ వచ్చే విధానం ఏర్పడే వరకు ఒకవైపు మంత్రాల్లో నమ్మకం, రెండోవైపు మంత్రాల మోసం ఉంటూనే ఉంటాయి. సరే, దారిద్ర్యం వల్ల, అజ్ఞానం వల్ల
దారిద్ర్యం అజ్ఞానం ఇవన్నీ సాగుతుంటాయి. కానీ ఎప్పుడైతే సమాజంలో దారిద్ర్యం పోతుందో, అజ్ఞానం పోతుందో, విజ్ఞానం వస్తుందో, చదువు వస్తుందో చాలా వరకు ఇవి తగ్గుతాయి. మనం చూస్తున్నాం గోరగారు ఇప్పుడు ఉన్నప్పుడు 70 ఏళ్ల క్రితం ఇవాళ నాకు ఎంతో మార్పు వచ్చింది. ఎందుకని చదువుకొని ఎక్కువైపోయారు, సైన్స్ బాగా పెరిగిపోయింది, చాలా వరకు ఆ మూఢనమ్మకాలు తొలగిపోతున్నాయి. ఇప్పుడు పూర్వకాలంలాగా అంత నమ్ముతున్న వాళ్ళు లేరు. విజ్ఞానం పెరిగితే తప్ప దారిద్ర్యం తీరదు. ఈ పూర్వకాలం చాలా దారిద్ర్యం ఉండేది. ఆ దారిద్ర్యం ఉండగల డబ్బులు లేకపోతే ఒకవేళ ఎక్కడైనా వైద్యం చేయించుకోవాలన్నా కుదిరేది కాదు, డబ్బులు లేవు. అంచేత ఈ మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు ఇవే ఉపయోగపడే రోజుల్లో ఇవే ఆశ్రయించేవాళ్ళు. ఎందుకని బయట పోతే డబ్బులు పెట్టుకోలేరు. అంచేక వీడికి ఏదో 10 పైసలు ఇచ్చేస్తే ఒక తాయి ఇచ్చేవాడు, దారం కట్టేవాడు, ఒక మంత్రం వేసేవాడు, తూర్పు మంత్రాలు ఏదో అవే నమ్ముకుని ఉండేవాళ్ళు. చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే చాలా జబ్బులకి 80% జబ్బులకి మందులు అసలు ఆటోమేటిక్ నిదానంగా తగ్గిపోతాయి. మందు వేసుకుంటే రేపు తగ్గితే మందు వేసుకోవచ్చు, ఇంకా 4 రోజులు తగ్గుతుంది, 5 రోజులు తగ్గుతుంది, అంతే తేడా, అంతకనే లేదు. 80% జబ్బులు మందులకి మనం ఏ మందు అసలు ఆటోమేటిక్ ప్రకృతి వైద్యం చెప్పేది అదేగా. వాడు ప్రకృతి వైద్యం అక్కడ ఏంటి అక్కడ ఏ జబ్బులకైతే మందు నిజంగా ఎంతో తప్పనిసరి కాదో, ఏ జబ్బులకైతే తప్పనిసరి కాదో అవి ప్రకృతి వైద్యం కూడా తగ్గిపోయింది అంటారు, ఆయుర్వేదంలో కూడా తగ్గిపోయింది అంటారు, అంతే. కానీ మందుల వల్ల ఏంటవుతుంది, ఈ 5 రోజులు సఫర్ అవ్వకుండా రేపు దానికి వాళ్ళకి ఈ పూటే తగ్గిపోతుంది, నెక్స్ట్ మినిటే తగ్గిపోతుంటాయి కొన్ని జబ్బులు. ఎందుకని సైన్స్ వల్ల ఆ సఫరింగ్ తగ్గిపోయింది, వ్యాధి యొక్క కాంప్లికేషన్ తగ్గిపోయాయి. వ్యాధి పూర్వకాలం ఉండేవాళ్ళు ఒక 5 రోజులు బాధపడేవాళ్ళు, దానివల్ల లేనిపోయిన కాంప్లికేషన్ వచ్చేవి, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పుడైతే తగ్గేది కానీ లేనిపోయిన కాంప్లికేషన్లు వచ్చాయి. ఇప్పుడు అలా లేదు. పూర్వకాలం జబ్బులు చచ్చిపోయేవాడు, ఎంతమంది చచ్చిపోతున్నారు, చచ్చిపోవట్లే కదా, ఎందుకని మందులు వచ్చాయి కనుక. అంతేగాని ఇదేం కాదు, ప్రతిదానికి మందు అనేది ప్రతిదానికి అవసరం లేదు. ఈ మందులు అవసరం లేని చోట ఎక్కడైతే మందులు అవసరం లేకుండా ఉంటుందో అలాంటి చోట్ల ఈ మంత్రాలు, తంత్రాలు పనిచేసి అనుకుంటారు. విజ్ఞానం పెరిగితే తప్ప దారిద్ర్యం తీరదు, దారిద్ర్యం తీరితే తప్ప విజ్ఞానం పెరగదు. పిచ్చివాడు పెళ్ళిలాంటి పిచ్చి కుదిరితే పెళ్ళవదు, పెళ్ళి అయితే పిచ్చి కుదరదు అంటారు. అలాంటిది తికమకల్లో పడకుండా ఒకవైపు నుంచి విజ్ఞానం పెరగడానికి, రెండో వైపు నుంచి దారిద్ర్యం తీరడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంచేత ఒక విజ్ఞానం పెరగాలి, విజ్ఞానంతో పాటు దారిద్ర్యం తొలగడానికి కూడా కృషి చేయాలి. ఒక్క విజ్ఞానం పెరిగిన లాభం లేదు, ఒకటి దారిద్ర్యం తొలగాలి. విజ్ఞానం పెంచాలి, దారిద్ర్యాన్ని తొలగించే కృషి చేయాలి. ఆ రెండు జరిగినప్పుడే సరిగ్గా సమాజం బాగుపడుతుంది. పిప్పి పన్ను పురుగులను కూడా అజ్ఞానం. ఆ పురుగులు తీస్తామని చెప్పడం పుట్టి మోసం. ప్రతి పంటికి 1, 2, 3 లావుగాను, పొట్టిగాను, బలిష్టంగాను పళ్ళు ఉంటాయి. ఒక పన్ను తీసినట్టయితే కింద చూడండి అంతా ఇలా ముందు కింద కాళ్ళలాగా 3 కాళ్ళలాగా ఉంటాయి, 3, 2, 1 ఉంటాయి. అది చెబుతుంది ఎనాటమీ చూస్తున్నారు గోరగారు. ఒక పన్ను చూస్తే పైకి ఒక హెడ్ క్రౌన్ ఉంటుంది, క్రౌన్ అంటే తలకాయ, కింద మాత్రం ఇలా కాళ్ళలాగా కిందకి వెళ్ళామంటే కాళ్ళలాగా ఆ గుచ్చుకుని ఉంటుంది చిగుళ్ళలోకి వెళ్ళగా. అంటే ప్రతి పంటికి 1, 2, 3 లావుగాను, పొట్టిగాను, బలిష్టంగాను ఉన్న కుదుళ్ళు ఉంటాయి. ఆ కుదురు దవళ్లకు, చిగుళ్ళలో పాతుపోయి ఉంటాయి. తక్కిన పంటి భాగమే మనకు పైన కనబడుతుంది. ప్రతి పంటి యొక్క పై భాగం గట్టిగా ఉండి లోపల భాగం మెత్తగా ఉంటుంది. కుదుళ్లలోని రంధ్రాలు గుండా పంటి మధ్య ఉన్న మెత్తని భాగంలోకి నరాలు వస్తాయి. శరీరం అంతా నరాలు ఉంటే ప్రతి పంటిలోనూ నరాలు ఉంటాయి. కొందరు శరీరతత్వం వల్ల పంటి మధ్య ఉన్న మెత్తని భాగం జబ్బు పడుతుంది. అప్పుడు అక్కడున్న నరాలు సలుపు, పోటు ప్రారంభిస్తాయి. దీన్నే పంటి బాధ వల్ల వచ్చే తలనొప్పి అంటారు. గౌరగారు ఈ అనాటమీ, ఫిజియాలజీ అంతా మనకి ఇప్పుడు తెలియజేశారు. పంటి మధ్యన ఉన్న మెత్తని భాగంలోని జబ్బు అంతకంతకు గట్టి భాగానికి కూడా వ్యాపిస్తుంది. లో నుంచి పైకి వ్యాపిస్తూ ఈ గట్టి భాగంలో రంధ్రం కూడా పడుతుంది. ఏ జబ్బు ఏ పురుగుకు సంబంధించి కాదు. పిప్పని అనేది పంటికి భాగం కన్నం బట్టి దాన్ని అవుతుంది. ఈ రంధ్రం వద్ద పళ్ళని పిప్పి పళ్ళు అంటారు. వీటి లోపల కూడా నల్లగా అయిపోతుంది. దీనివల్ల నరాలు తలుపు పెరుగుతాయి. ఈ బాధ తీర్చే వైద్యం ఏంటంటే పైకి పడ్డ రంధ్రం ద్వారా పన్ను మధ్య భాగాన్ని దొలిచివేస్తారు, సలుపుని తీసేస్తారు. దీనివల్ల ఏర్పడిన పంటి గోళ్ళు చూస్తాను కదా, ఇప్పుడు చూడండి అంతలో మనకి పన్ను సంవత్సరం పన్ను క్లీన్ చేసేసి దాన్ని సిమెంట్ వేస్తారు, నొప్పి లేకుండా పన్ను తీసి చేస్తారు. అంత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఇప్పుడు ప్రతి పుప్పని వచ్చే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పేషెంట్ అందరికీ అర్థమైపోయిన డాక్టర్లు చేశారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాన్నే ఇప్పుడు ఘోరగా తెలియజేస్తున్నారు. వీళ్ళు పూర్తి చేసి చల్లని మంచిగా ఉంటుంది. లేకపోతే ఇలా చేయిపోయినట్లయితే చల్లని మంచిలు తాగినా
పులి పదార్థాలు తిన్నా పంటలో ఏర్పడిన రంధ్రం ద్వారా నరాలకు అంటి పళ్ళు జివ్వుమంటాయి. పంటిలో ఉన్న గుళ్ళను రంధ్రాన్ని పూర్తి చేస్తే తప్ప పన్ను గట్టిపడదు. నోట్లో ఉన్న పళ్ళన్నీ పిప్పైపోవు. ఆహార మార్పిడి వరకు కూడా పిప్పి అవ్వకుండా పళ్ళను కొంతవరకు కాపాడదు. ఈ పిప్పులు రాకుండా ఉండాలంటే కూడా కొంతవరకు మన ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల్లో పిప్పి పళ్ళు ఉంటే పిల్లల పళ్ళు కూడా కొంతమందికి ఏమో జెనెటిక్గా కూడా వచ్చింది, కానీ అది తక్కువ. జెనెటిక్గా కూడా పిప్పళ్ళు వచ్చి ఉంటాయి. కానీ ముఖ్యంగా డెంటల్ హైజీన్, మన పళ్ళ శుభ్రత గురించి పట్టించుకుని చేస్తే జాగ్రత్త వరకు పిప్పళ్ళు రాకుండా ఉంటాయని ఘోరంగా పెంచే. పిప్పిపళ్ళు గురించి పురుగులు ఉంటాయి వాటి గురించి చెప్పడానికి ఇంత వివరణ కూడా ఇచ్చారు. అంచేత నాసికతం అంటే విజ్ఞానం. అంచేత పిప్ప అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు బాధ కలుగుతుంది, ఆ బాధని వాడికి ఏం చేయాలి అనే గోరా గారు మనకు తెలియజేశారు. అంచేత లేనిపోయిన మూఢనమ్మకాలతో మనం ఇవ్వకూడదు. మనం సరే జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకుంటే మనం చాలా వరకు మన ఆరోగ్యం చక్కగా కాపాడుకుంటాం. మరి మరొక మూఢనమ్మకంతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.